प्यारे बच्चों, शुभोदय। कैसे हैं आप लोग? सभी लोग अच्छा। आज हम 8वीं कक्षा का दूसरा पाठ राजा बदल गया मैं आप लोगों के सामने ला रही हूँ, आपको बोलने जा रही हूँ। इस पाठ में हम देख सकते हैं कि इकाई में सामने चित्र दिया है एक, इसके बारे में हम बातचीत करेंगे। అమ్మా పిల్లలు చూడండి, 8వ తరగతి రెండో పాఠం రాజా బదల్ గయా ఇప్పుడు నేను మీకు చెప్తున్నానమ్మా. ఈ పాఠంలో చూడండి, 3 ప్రశ్నలు ఇచ్చాడు ఇక్కడ. చిత్ర మే క్యా దిఖాయి దే రహా హై? ఈ బొమ్మలో మీకు ఏం కనిపిస్తుంది అని చెప్పాడనమాట. ఇక్కడ చూడండమ్మా, మనకి ఒక బాలుడు ఉన్నాడు. ఆ బాలుడు ఇక్కడ బాలుడి కుడి చిత్రంలో ప్రపంచ పటం గ్లోబ్ పట్టుకున్నాడమ్మా. ఎడమ చిత్రంలో ఒక పుస్తకం పట్టుకున్నాడు. ఆ పుస్తకం మీద జ్ఞాన్ సే దునియా బదల్ సక్తే హే అని ఉందన్నమాట. అంటే చూడండి, ఆ అబ్బాయి ముఖంలో కూడా చిరునవ్వు ఉంది. ఎంతో ఆత్మవిశ్వాసం కూడా కనిపిస్తుందన్నమాట. హ్మ్. ఏదైనా మనం సాధించగలం. మనం చదువుకుంటే ఏదైనా సాధించగలం అనేసి మనకి అందులో ఒక మీనింగ్ కనిపిస్తుంది. లड़का क्या कर रहा है? लड़का किताब हमको दिखाई दे रहा है और ये दुनिया का ये चित्र हमको दिखाई दे रहा है. दिखाता है वो लड़का. ఇవి 2 కూడా అబ్బాయి మనకి ఒక చేతిలో పుస్తకం చూపిస్తున్నాడు. ఈ ప్రపంచం ఈ గ్లోబ్ కూడా చూపిస్తున్నాడు. మూడో ప్రశ్నలో "ये लड़का हमें क्या बताना चाहता है" అంటున్నాడమ్మా. ఆ అబ్బాయి మనకి దీని ద్వారా, ఈ 2 చిత్రాల ద్వారా మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు? మనం బాగా చదువుకున్నట్లయితే, జ్ఞానం సంపాదించినట్లయితే, ప్రపంచంలో మనం ఏ మూలైనా వెళ్ళగలం, ఏదైనా సాధించగలం. ఈ ప్రపంచాన్ని మనం మార్చగలము అని చెప్పి ఆ అబ్బాయి మొఖంలో చిరునవ్వు నవ్వుతూ, నేను చదువుకుంటే ఏదైనా చేయగలను, నేను చదువుకుంటాను, ప్రపంచాన్ని ఏలుతాను అన్న భావన మనకి కనిపిస్తుంది. మనం పాఠంలోకి వచ్చేద్దామమ్మా. పాఠం పేరు రాజా బదల్ గయా. రాజా బదల్ గయా అంటే ఇక్కడ పాఠం సందర్భాన్ని బట్టి రాజులో మార్పు వచ్చింది, రాజు మారాడు అని ఒక అర్థం వస్తుందమ్మా. ఎందుకు మారాడో ఏంటో మనం ఈ కథ ద్వారా తెలుసుకుందాం. వినండమ్మా పిల్లలు. एक लड़का था, उसका नाम राजेश था. वह जंगल में जा रहा था. ఒక బాలుడు ఉండేవాడు. లడక అంటే బాయ్ అన్నమాట. ఉస్కా నామ్ రాజేష్ థా. ఆ అబ్బాయి పేరు రాజేష్. వహ్ జంగల్ మే జా రహా థా. జంగల్ అంటే ఫారెస్ట్, అడవి. మీరందరూ కూడా నోట్స్ రెడీ చేసుకొని, పెన్ పట్టుకొని రెడీగా ఉండండమ్మా. అందరూ కూడా మీరు మీనింగ్స్ రాసుకోండి. రాస్తే మే ఉసే ఏక్ సోనే కా సిక్కా మిలా. రాస్తా అంటే దారి, వే. ఉసే ఏక్ సోనే కా సిక్కా మిలా. ఆ అబ్బాయికి దారిలో వెళ్తున్నాడు, అడవిలో వెళ్తున్నప్పుడు ఆ అబ్బాయికి ఒక గోల్డ్ కాయిన్ దొరికిందనమాట, బంగార నాణ్యము. సోనా అంటే బంగారము, సోనే కా సిక్కా గోల్డ్ కాయిన్ దొరికింది అబ్బాయికి. वह सोचने लगा, यह सिक्का मेरा तो है ही नहीं, इसे क्या करूं लेकर. ఆ అబ్బాయి ఆ బంగారు నాణెం చేతిలో పట్టుకున్నాడు గాని ఆలోచిస్తున్నాడు అనమాట. ఈ నాణెం నాది కాదు కదా, నేను ఇది తీసుకుని నేనేం చేయాలి. జానే కిసే బేచారే కా సిక్కా యహా గిర్ గయా హై. అయ్యో పాపం, ఎవరో ఇక్కడ పడేసుకొని వెళ్ళిపోయారు అని ఆలోచిస్తున్నాడు. అబ్ నా తో ఇసే రఖ్ సక్తా హూ, నా హీ ఫేంక్ సక్తా హూ, క్యా కరూ ఇస్కా. అయ్యో, నేను ఇది పాడేయలేను, నా దగ్గర ఉంచలేను కదా, ఇది నాది కాదు కాబట్టి నేనేం చేయను దీనికి అని చెప్పేసి ఇక్కడ ఆలోచిస్తున్నాడు ఆ అబ్బాయి. ఇక్కడ ఫేంకన అంటే పారవేయటం అనమాట, త్రో అని వస్తుంది ఇంగ్లీష్లో మీనింగ్. రెండో పేరా చూసినట్లయితే మనం యహీ సబ్ సోచతే హుయే వహ ఆగే బడా చలా జా రహా థా. ఇదంతా ఆలోచించుకుంటూ ఈ కాయిన్ నేనేం చేయనబ్బా, ఈ బంగారు కాయిన్ నేనేం చేయనబ్బా, ఈ నాణ్యాన్ని అని చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు అనమాట.
रास्ते में माला जपते हुए एक साधु महाराज उसे मिले. తను అలా వెళ్తున్నప్పుడు తనకి ఎదురయ్యి ఒక సాధువు చేతిలో ఒక మాల జపించుకుంటూ నామస్మరణం, దేవుని నామస్మరణం చేసుకుంటూ వెళ్తున్నాడు. సాధు అంటే సెయింట్, సాధువు అని అర్థం. उसने सोचा क्यों ना यह सिक्का साधु को ही दे दूं. ఆ అబ్బాయి ఏం ఆలోచించాడు వెంటనే, అవును కదా, నాకు ఒక సాధువు కనిపించాడు కాబట్టి అతనికి ఏమైనా ఉపయోగపడుతుందేమో, ఆ సాధుకి నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి ఆలోచించాడు. తర్వాత राजेश ने जब वह सिक्का साधु को दिया तो सोने के सिक्के को देखकर साधु ने आश्चर्य से कहा, बेटा, यह सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं, इसे तो किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सके. రాజేష్ ఏం చేశాడు, ఆ యొక్క బంగారు నాణ్యాన్ని సాధువుకి ఇవ్వబోయాడు. అప్పుడు ఆ సోనా కా సిక్కా కో దేక్కర్ సాధుని ఆశ్చర్య సే కహా, ఆ బంగారు నాణ్యాన్ని చూసి రాజు ఆశ్చర్యపోయి ఏం చెప్పాడు, నాయనా, బేటా, నాయనా, యా సిక్కా హమారే జైసే సాధుओं के लिए नहीं है, ఇలాంటి బంగారు నాణ్యాలు మాలాంటి సాధు సన్యాసుల కోసం కాదు నాయనా, ఇసే తో కిసి గరీబ్ కో దే దో, ఎవరికైనా ఒక పేదవాడికి నువ్వు ఇచ్చినట్లయితే, గరీబ్ అంటే పూర్ పేదవాడు, వాదేదో తాకి వహ్ అప్నా పేట్ భర్ సకే, అతను ఎవరికైనా నువ్వు పేదవాడికి ఇచ్చినట్లయితే అతని ఆకలి తీరుతుంది కదా నాయనా ఈ బంగారు నాణంతో అని చెప్పాడనమాట. साधु की बात मानकर राजेश आगे चला तो उसने देखा कि किसी राजा की सेना చలి जा रही है. అలాగా కొంచెం ముందుకు నడుస్తూ వెళ్తున్నప్పుడు ఆ రాజేష్కి ఏం కనిపించింది, ఒక రాజుగారు సైన్యాన్ని తీసుకొని వెళ్తున్నారు. इतनी बड़ी सेना को देखकर वह सोचने लगा कि जरूर कोई बात रही होगी. ఇంత పెద్ద సైన్యం ఉందేంటి, సేనా మిలిటరీ సైన్యము అర్థం అన్నమాట. ఇదంతా చూసి ఇదేంటి ఇంత పెద్ద సైన్యం వెళ్తుంది అని చెప్పేసి చూశాడనమాట. जो राजा अपनी सेना लिए जा रहे थे, రాజుగారు సైన్యం తీసుకొని వెళ్తున్నాడు. उसने एक सैनिक से पूछा, సైనిక్ సోల్జర్ అర్థం రాసుకోండమ్మా, సైనికుడు. पूछा, भाई आपके राजा इतनी बड़ी सेना लिए कहाँ जा रहे हैं. ఆ సైనికుడితో ఈ రాజేష్ అడుగుతున్నాడు, ఇంత పెద్ద మా రాజుగారు ఇంత పెద్ద సైన్యం తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు. యా హమారే రాజా సూర్ సింహ్ హై जो पड़ोसी देश पर आक्रमण कर उसे लूटने जा रहे हैं. ఈయన మన రాజుగారు, ఇతని పేరు సూరసింహ్, ఇతను పొరుగు దేశాన్ని ఆక్రమించడానికి వెళుతున్నారు. राजेश राजा के पास गया, सोने का सिक्का उनकी ओर बढ़ाते हुए कहा, लीजिए महाराज, आप इसे रख लीजिए. అప్పుడు రాజేష్కి ఏమనిపించింది, ఇదే రాజుగారు ఇక్కడ రాజేష్ దృష్టిలో చాలా పేదవాడుగా కనిపించాడనమాట. అందుకనే రాజేష్ ఏం చేశాడు, తిన్నగా రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆ సూర్సిం దగ్గరికి వెళ్ళి, లీజే మహారాజ్ ఆప్ ఇసే రఖ్ లీజియే అని చెప్పాడనమాట. ఓ మహారాజా, ఈ బంగారు నాణెం నీకు పనికొస్తుంది, నువ్వు ఉంచుకో, నీ దగ్గర పెట్టుకో అనేసి చెప్పాడు. బేటా ముझे क्यों देना चाहते हो, राजा ने आश्चर्य के साथ पूछा. నాకెందుకు ఇస్తున్నావు అని చెప్పేసి ఆశ్చర్యంతో అడిగాడు. ఆశ్చర్యము, సర్ప్రైజ్ అర్థం అమ్మ, రాసుకోండి. महाराज, एक साधु ने कहा था कि जो सबसे गरीब दिखे उसे यह सिक्का दे देना. నాకు ఒక బంగారు నాణం దొరికింది, నేను ఒక సాధువుకి ఇవ్వబోతే సాధువు తీసుకోకుండా నీకు ఎవరైనా బాగా పేదవాడుగా కనిపిస్తే అతనికే ఇవ్వు నాయనా అని చెప్పాడు అని చెప్పేసి రాజేష్ కరుణ స్వర్మే బోలా. అతను అమాయకంగా పెట్టి ప్లీజింగ్ వాయిస్ అన్నమాట, కరుణ స్వర్ అంటే ఒక కరుణ స్వరంతో చెప్పాడనమాట. అందుకని నీ దగ్గరకు వచ్చాను మహారాజా, నాకు నువ్వే చాలా పేదవాడుగా కనిపించావు అని చెప్పాడు. అప్పుడు వెంటనే రాజుకి కోపం వచ్చింది. మై రాజా హూ రాజా, నేను రాజుని, నేను ఈ దేశానికి రాజుని, నేను మై తుझे గరీబ్ లగ్తా హూ,
ఏం నీకు నేను పేదవాడుగా కనిపిస్తున్నానా? రాజా క్రోధ్ మే బోలా. రాజుగారికి చాలా కోపం వచ్చేసింది ఇక్కడ. క్రోధ్ కోపము, యాంగ్రీ. రాసుకోండమ్మా. महाराज, यदि आप अमीर होते तो दूसरे देश को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते? అప్పుడు వెంటనే రాజేషు, మహారాజా, మీరు పేదవారు కారు, మీరు చాలా గొప్పవంతులు, ధనవంతులు. అలా అయితే మీరు పొరుగు దేశానికి లూటనే దోచుకోవడానికి ఎందుకు వెళ్తున్నారు మీరు అని చెప్పాడు. రాజేష్ కి బాత్ రాజాకి సమజ్ మే ఆ గయి. ఈ రాజు ఈ రాజేష్ చెప్పిన మాటలు విన్నాడనమాట. ఏం చెప్పాడు రాజేషు? మహారాజ్, యది ఆప్ అమీర్ హోతే తో దూసరే దేశ్ కు లూట్నే క్యూం జాతే అని చెప్పాడు కదా. ఏంటి ఇంత పెద్ద మాట నాకు చెప్పేశాడు ఈ అబ్బాయి అని చెప్పేసి, నేను చేస్తున్నది తప్పు అని చెప్పి ఆ రాజు అర్థం చేసుకున్నాడు. ఉన్హే అప్ని గల్తీ కా ఎహ్సాస్ హువా. తనకి రాజుగారికి తాను చేసిన తప్పు, గలతీ, తప్పు, మిస్టేక్, ఇక్కడ ఒక అర్థం రాసుకోండమ్మా. ఎహ్సాస్, ఎహ్సాస్ హోనా, అనుభూతి చెందాడనమాట రాజు ఇక్కడ. రియలైజ్, ఇంగ్లీష్ మీనింగ్ కూడా రాసుకోండి. అతనికి తను చేసిన తప్పు తెలుసుకున్నాడు. राजेश की प्रशंसा करते हुए उन्होंने सेना को वापस लौटने का आदेश दिया. వెంటనే రాజుకి ఈ విషయం అర్థమైపోయింది. ఒక బాలుడి చేత నేను చెప్పించుకున్నానే, ఆ బాలుడు చెప్పిన తర్వాత నాకు కనువిప్పు కలిగింది, నేను చేసింది తప్పు అని చెప్పి ఒక అనుభూతి పొంది ఏం చేశాడు, రాజేష్కి ప్రశంసా కర్తే హుయే, ప్రశంసించాడు రాజేష్కి. ప్రశంసించుట, అప్రిషియేట్, ప్రశంసించుట, దానికి అర్థం రాసుకోండి. करते हुए उन्होंने सेना को वापस लौटने का आदेश दिया. వెంటనే సైన్యాన్ని తిప్పివేయడానికి, లౌట్నేకా అంటే మళ్ళీ వెనక్కి తిప్పేయండి అని చెప్పేసి ఆ యొక్క సైన్యానికి ఆదేశ్ దియా. ఆదేశ్ దేనా అంటే ఆర్డర్ ఇచ్చాడనమాట. తెలుగు అర్థం ఆజ్ఞ. తను ఆజ్ఞాపించాడు రాజు. వెనక్కి మళ్ళీ మరలి చేయండి అని చెప్పేసి చెప్పాడనమాట. उस दिन से राजा ने अपनी संपत्ति जनता की सेवा में खर्च करना आरंभ कर दिया. ఆ రోజు నుంచి రాజా సూర్సింహ్ పక్క దేశాలకి ఆక్రమణలు చేసుకుంటూ ఉండే ఆ రాజు తన తప్పు తెలుసుకొని తనకున్న సంపత్తి అంతా కూడా, సంపత్తి అంటే ధనము, వెల్త్ అని వస్తుందన్నమాట దీని అర్థం ఇంగ్లీష్లో, అంతా కూడా ఏం చేశాడు, జనతాకి సేవా మే ఖర్చు కన్నా ఆరంభ కర్ దియా. మొత్తం ప్రజల సేవార్థం నన్ను ఖర్చు పెట్టడానికి తను పూనుకున్నాడు, మొదలు పెట్టేశాడనమాట. ఇక్కడ ఖర్చు కన్నా, ఖర్చు పెట్టుట, స్పెండ్, ఈ అర్థం అమ్మా. ఈ విధంగా రాజు ఈ రాజేష్ అని అబ్బాయి యొక్క మాటల వల్ల మారిపోయి ఈ సూర్సింహ్ మంచివాడుగా మారి తన డబ్బంతా కూడా ప్రజల నిమిత్తం ఖర్చు పెట్టడం మొదలెట్టాడమ్మా. ఇది కథ. మీరు పాఠం వినేశారు కదమ్మా. ఇప్పుడు మీరు తర్వాత వీడియోలో నేను ప్రశ్న జవాబులు, గ్రామర్ కూడా పెట్టానమ్మా. ఇది మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత వీడియో కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి అమ్మా.